లలలలలా, లలలలలలలా, లలలలలలలలా. ఇప్పుడు మనలో మనమాట ఇలాంటి సినిమాలకి రివ్యూ ఇవ్వాలంటే కొంచెం భయంగానే ఉంటుంది మామ. ఎందుకంటే ఇప్పుడు రివ్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఫేస్ కనపడకుండా చేస్తారు, అది సేఫ్టీ. కొంతమంది మాస్కులు పెట్టుకుని చేస్తారు, అది కొంతవరకు సేఫ్టీ. బట్ నాలా కొంతమంది ఉన్నారనమాట, అంటే మొత్తం కనిపించేలాగా చేస్తూ ఉంటారనమాట. అది కొంచెం ప్రాబ్లమే. అంటే సినిమా గురించి మనం ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ బాక్స్లో వేసుకుంటూ ఉంటారనమాట. ఈ మధ్య కాలంలో సలార్కి అండ్ గుంటూరు కారానికి వచ్చిన కామెంట్లు, అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అనమాట. సో ఏది ఏమైనా ఈ మహాయజ్ఞం అయితే ఆగదనమాట. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మాస్ మహారాజ్ రవితేజ అని నటించిన లేటెస్ట్ సినిమా ఈగల్ ఈరోజు రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, ఆహా అప్పుడేనా, లాస్ట్లో చెప్తాను మామ. సరే, ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంది మామ. ఇట్స్ గుడ్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయన్నమాట, ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అంటే లేపండి కానీ గబ్బు లేపకండి అని నాకు గుర్తొచ్చింది, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వస్తుంది, రవణని లేపుద్ది, ఇంకో క్యారెక్టర్ వస్తుంది లేపుద్ది, ఇంకో క్యారెక్టర్ వస్తుంది లేపుద్ది, ఇలా ప్రతి ఒక్కరు వచ్చి లేపుతా ఉంటే ఓరి బాబాయ్ ఆపండ్రానైనా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంద్రా సినిమాలో చిరంజీవి గారిని ఎవరు తనికెల బర్ని గారు లేపుతారు ఒక సీన్లో, ఎవరు పేరు చెప్తే అన్నట్టు. అది ఒక కొంతవరకు ఓకే. అదే పనిగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 5-6 సార్లు లేపుతా ఉంటే మీకేమనిపిస్తుంది, సాల్లెరా నేను ఆపరా అనిపిస్తుంది. ఇక్కడ అదే జరిగిందనమాట. సో ఓవర్ బిల్డప్ కొంచెం ఎక్కువైందేమో అనిపించింది మామ ఫస్ట్ హాఫ్లో. అది కొంచెం తగ్గించుకుని ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంది మామ. ఎస్పెషలీ లెంతీ యాక్షన్ సీన్ ఒకటి వస్తుంది, సీక్వెన్స్, అదైతే సూపర్ అనిపించింది. అంటే డైరెక్టర్ గారికి ఒక మంచి థాట్స్ ఉన్నాయి, కొత్త థాట్స్, కొత్తగా చూపిద్దామనే థాట్స్ ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్లోనే కొంచెం అటు ఇటు అయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ బాగా తెరకెక్కించుంటే ఈ సినిమా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది మామ. అంటే క్లైమాక్స్ కూడా బాగానే ఉంది, బట్ క్లైమాక్స్లో ఒక పెద్ద బాంబు వేశారనమాట. ఏంటంటే దీనికి మళ్ళీ సీక్వెల్ వస్తుందని. అబ్బా అనిపించింది నాకు. అంత ఎగ్జైట్మెంట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే అంత అవసరం లేదనిపించింది నాకు. సో ఇలాగే అవగొట్టేస్తుంటే బాగుండేదేమో, మళ్ళీ ఎందుకునైనా దీనికి సీక్వెల్ అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే చెప్తాను, అది కూడా మళ్ళీ చెప్తా. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే రవణ. సో రవణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, బాగా చేశాడు మామ, ఎరగొట్టేశాడు. వన్ మ్యాన్ షో అనమాట. ఎస్పెషల్లీ నాకు ఒక గెటప్ బాగా నచ్చింది మామ. ఫుల్ హెయిర్స్తో, లాంగ్ హెయిర్స్తో అండ్ ఫుల్ బియర్డ్తో ఉంటారు. సో సూపర్గా కనిపించారు ఆ లుక్లో, ఆయన స్వాగ్ కానీ భలే అనిపించింది అనమాట. ఎందుకలా చెప్తున్నానంటే మేమంతా చిన్నప్పటి నుంచి రవితేజ అన్నని, చిరంజీవి గారిని చూసి పెరిగిన వాళ్ళం అనమాట. సో మాకు ఇలాంటి చూస్తే మాకు ఊపు వస్తుంది. సో ఆయన యాక్టింగ్ అయితే ఎరగొట్టేశాడు. ఇంకా అనుపమ పరమేశ్వరన్ గారు, కావ్య గారు, నవదీప్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ రోల్స్కి పర్లేదు అనిపించారు మామ. అంతా రిజిస్టర్ అయిపోయే రోల్ అయితే ఏది లేవు. ఉన్నంతలో కావ్య గారు కొంతవరకు నాకు పర్లేదు అనిపించారు అనమాట ఆ క్యారెక్టర్ పరంగా. మోస్ట్లీ మనకు రవణ క్యారెక్టరే ఎక్కువ గుర్తుంటుంది. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు మామ. మేబీ ఫస్ట్ టైం వినటం వల్లేమో. ఈ మధ్య ఏ సినిమాకి నేను సాంగ్స్ వినట్లేదు అనమాట, అన్ని థియేటర్లోనే అన్నట్టు థియేటర్కి వెళ్ళిపోయి థియేటర్లో వింటూ ఉన్నాను. సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే పర్లేదు అనిపించింది మామ, మరి అది కూడా అంత గొప్పగా అనిపించలే. ఎందుకంటే కొన్ని సీన్స్ బాగున్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోగానే ఉందనిపించింది. సో అది ఇంకా బెటర్గా ఉంటే ఆ సీన్స్ కూడా బాగా ఎలివేట్ అయ్యేదన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉండొచ్చని నా అభిప్రాయం. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు మామ, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ సూపర్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి మామ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ డైలాగ్స్ ఏదో ప్రాస కోసం ప్రయత్నించినట్టుంది మామ. అంటే కొంచెం ఏదో కొత్తగా ట్రై చేశారు, బట్ నాకు అది కొత్తగా కాదు, శుచిలాగా అనిపించింది అనమాట. సో డైలాగ్స్ నాకు అంతగా గొప్పగా అనిపించలే. ఇంకా లాస్ట్ మన డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని గారు. సో ఆయనలో బుర్రలో మంచి థాట్స్ ఉన్నాయి, బట్ ఎగ్జిక్యూషన్లోనే కొంచెం తడబడ్డారన్న ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎంటర్నైనా ఎటు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నువ్వు వచ్చి తీరా సినిమాని అని మీరు నన్ను అనొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ బాగా తీసి కొన్ని సీన్స్ బాగా తీయకపోతే మనం హర్ట్ అవుతాం. అదే జరిగిందనమాట నాకు థియేటర్లో. ఎందుకంటే కొన్ని సీన్స్ బాగా తీశాడు, మంచి బుర్ర ఉపయోగించాడు అనిపించింది, కొన్ని సీన్స్ అలా పండబెట్టేశాడు అనిపించింది. సో అది కూడా ఇంకా బెటర్గా తీసుంటే బాగుండేది కదా అని నా అభిప్రాయం. సో అదనమాట, మీరు అర్థం చేసుకోవాలి నా బాధని. సో ఇంకా ఓవరాల్గా ఆయన డైరెక్టర్గా పర్లేదు అనిపించారు మామ. సో ఇంకా బెటర్గా తీసుండొచ్చేమో, బట్ ఓవరాల్గా దర్శకుడుగా పర్లేదు అనిపించారనమాట. బట్ ఆయన థాట్స్, న్యూ ఏజ్ థాట్స్ అంటారు, అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే పర్లేదు అనిపించింది మామ. ఇట్స్ డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. అది కూడా బికాజ్ ఆఫ్ రవణ కోసమే చూడాలన్నమాట. ఈ మధ్య కాలంలో రవణ సినిమాలతో పోల్చుకుంటే ఇది పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రవణ సినిమాలు అంత గొప్పగా ఉండట్లేదు మామ, మనలో మన మాట.
ఎందుకో తెలియట్లేదు. ప్రతి సినిమాకి హైప్ ఉంటుంది కానీ సినిమా వచ్చేసరికి డమాల్ అయిపోతుంది అనమాట. ఉన్న సినిమాల్లో డమాకా బాగా ఆడింది, అంటే కలెక్షన్స్ బాగా వచ్చాయి కానీ అది కూడా పెద్ద తోపు సినిమా అయితే కాదు. కంటెంట్ పరంగా ఏదో ఆడేసింది రవణ పుణ్యమా అని. బట్ తర్వాత వచ్చిన సినిమాలు ఏమో అంత గొప్పగా లేవు. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఇది కొంతవరకు పర్లేదన్నమాట. సో ఇంకా మీరు సినిమా చూడొచ్చా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు మావా, బికాస్ ఆఫ్ రవణ. అట్లా ఉంటుంది మా రవణతో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.